ఇక సింగరేణి బొగ్గు బావుల గురించి మనకు తెలిసిందేనా ముచ్చట. సింగరేణి బొగ్గు బావుల గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. తీరా చూస్తే మళ్ళా మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి పోయిన తర్వాత అక్కడికి పోనీయలే, పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ బొగ్గు నిల్వలను పరిశీలిస్తాం, బొగ్గు నిల్వలను చూస్తాము, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గున్నదని అంటారు కదా, చూస్తాము అని అంటే అడిగి పోనీయలే, పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. అప్పుడే అర్థమైపోయింది అవన్నీ దొంగ లెక్కలా లేకపోతే నిజంగానే బొగ్గును మాయం చేసిండ్రా, మాయం చేసి నిల్వలు ఉన్నాయని చెప్తుండ్రా అని చెప్పేసి అప్పుడే మనకు అందరికి అర్థమైపోయింది కదా. ఆడ ఏం చేసిండ్రు, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి పోతున్నది తెలియంగానే ఆ బొగ్గు ఏదైతే ఉన్నదో బొగ్గు లేదు అక్కడ, ఏమైనా ఇసుక కుప్పలు ఉన్నాయి. ఈ ఇసుక కుప్పల మీద ఎప్పుడైనా సింగరేణి నుంచి బొగ్గు బయటకు పోతుంది, ఎందుకంటే సింగరేణి నుంచి బొగ్గు అవి బయటకు సప్లై చేస్తారు కాబట్టి, అది సింగరేణి మనకు వరం కాబట్టి, ఆ సింగరేణి వల్లనే ఇలా తెలంగాణ సిరి సంపదలుగా కొనసాగుతూ ఉన్నది కాబట్టి, ఆ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువున తనిజాలే నీ తనువున సింగారం అని చెప్పేసి మనం పాటలు కూడా వాడుకున్నాము. అయితే ఆడికి పోతారని తెలియంగానే ఆ ఇసుక కుప్పల మీద ఏం చేసిరంటే ఈ బొగ్గు అంతా వరిసిండ్రు, మీద లేయర్ వేస్తారు కదా, మరి ఎండి షైన్ చేయించుకొని బంగారం పూత ఒప్పించుకొని ఇది బంగారమే అని చెప్పేసి చెప్పుకుంటాం కదా, గట్ల ఈ ఇసుకల మీద లోపల తవ్వి చూస్తే మొత్తము ఇసుకనేనట, ఈ మీద లేయర్ మాత్రము ఈ బొగ్గు ఓపించి బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పేసి చూపెట్టే ప్రయత్నం. ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తుంది ఈ పత్రిక ఎప్పటికీ. ఇక్కడ కాంగ్రెస్ని కాపాడుతుందో లేదో తెలియదు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఈ పత్రిక ఎప్పటికీ కాపాడుతూనే ఉంటుంది. ఈ పత్రిక ఎప్పుడు రేవంత్ రెడ్డికి సలాం చేస్తానే ఉంటుంది. ఎప్పుడు రేవంత్ రెడ్డి అభద్రతాభావంలో పడిపోతాడో లేకపోతే రేవంత్ రెడ్డికి ఏమైనా ముప్పు ఉన్నది అని అన్నప్పుడు రేవంత్ రెడ్డిని లేపే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మంత్రులను డీగ్రేడ్ చేసి కూడా రాసే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ముచ్చట పక్కకు పెడితే బొగ్గు గనుల నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలట తప్పుడు లెక్కలట. ఈ తప్పుడు లెక్కలు చెప్పడం వల్లనే ఈ తప్పుదం జరిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ రాసుకొని వచ్చిండు. అంటే ఇక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం జరిగింది, 1600 కోట్ల బొగ్గు కుంభకోణం జరిగింది. అందుకని ఇలా రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈ వార్త రాసుకొచ్చిండ్రు. తప్పుడు లెక్కలు చెప్పిండ్రు అన్నప్పుడు ఎవరి మీదకి పోతుంది, అధికారుల మీదకి పోతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది అన్నప్పుడు సర్కారు మీదకి వస్తుంది. ఆ గవర్నమెంట్లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి తప్పు నెట్టేయాలి కాబట్టి తప్పుడు లెక్కలు చెప్పిర్రు అని చెప్పేసి ఇలా వార్త రాపించుకొని వచ్చిండు. నిజంగానే ఈ ఇయ్యాల నుంచి మనం అర్థం చేసుకోవాలి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఇలా వార్త వచ్చింది, కాపాడే ప్రయత్నం చేసిందంటేనే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ కనబడతా ఉన్నది చూడండి, 2024-25లో బొగ్గు ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు చూపడమే వివాదానికి కారణం. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయం కల్పితమే అంటున్న అధికార వర్గాలు. బొగ్గు మాయం కావడానికి అవకాశమే లేదు, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మరి బొగ్గు మాయం కావడానికి అవకాశమే లేదు అని అన్నప్పుడు, నిజంగానే అక్కడ బొగ్గు లేదు అని అన్నప్పుడు ఈ ఇసుక మీద బొగ్గులు పోసే ప్రయత్నం ఎందుకు రేవంత్ రెడ్డి చేసిండు, అధికారులు ఎందుకు చేసిండ్రు? అక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పేసి చూపించే. ఇప్పుడు అధికారులు లెక్కలు ఎట్లా తప్పు చెప్తారు, ఎందుకు తప్పు చెప్తారు? ఆన్ ద రికార్డు ఉంటాయి కదా అవి. మరి ఆన్ ద రికార్డు ఉంటాయి కాబట్టి ఈ ఇసుక తిన్నెలు ఏవైతే ఉన్నాయో, ఇసుక కుప్పలు ఏవైతే ఉన్నాయో, ఇసుక కుప్పల మీద బొగ్గు పోసి 40 లక్షల మెట్రిక్ టన్నుల అది బొగ్గు ఉన్నదని చెప్పేసి చూపించే ప్రయత్నం చేసింటే బూమరాంగ్ అయింది. అదే మనకి గింతంత ఉంటుందా ఏడవోసుకుంటారు అలా ఏ జాగా సరిపోతుంది? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే మాటల తప్పుడు లెక్కలు చెప్పిండ్రా లేకపోతే నిజంగానే బొగ్గు మాయమైందా? ఇక్కడ వార్తలు రాపించుకొచ్చిరు కాబట్టి బొగ్గు మాయమైందనే అనుకోవాలనా? రేవంత్ రెడ్డిని తాను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బ్యానర్ ఐటెం రాపించుకొని వచ్చిండ్రు కదా, మరి నిజంగానే బొగ్గు మాయమైందని అనుకుందామా ఏందో తెలియదు. రైట్గా ఇక్కడ చూడు, 40 లక్షల టన్నుల బొగ్గు తవ్వకం మిథ్య, అమ్మకం మిథ్య, లాభాలు మిథ్య. అయినా పన్నులు కట్టారా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోల్సెస్ చెల్లించిండ్రా? కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR కింద నిధులు కూడా వెచ్చించారా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. కృత్రిమ లాభాల పేరుతో షేర్ మార్కెట్లో విలువలు పెంచుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు అడ్డదారులు దొక్కుతున్నాయని ఇప్పటిదాకా విన్నాం. కానీ సింగరేణి కూడా ఇలా చేసిందని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణిలో 1600 కోట్ల కుంభకోణం జరిగిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆరాధిగా గొప్పల కోసం చెప్పిన తప్పుడు లెక్కలే ఆ సంస్థ పరువు పోవడానికి కారణమైనవి అని చెప్పేసి విశ్వసనీయ వర్గాల సమాచారమట.
మరి విశ్వసనీయ వర్గాల సమాచారం కాదు ఇక్కడ కావాల్సింది. కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేసిండ్రు. ఏమని డిమాండ్ చేసిండ్రు? మీ దగ్గర ఇప్పుడు ఇక్కడ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది అని చెప్పేసి అనుమానాలు ఉన్నాయి, మేము ఆరోపిస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పారు కదా. అయితే కిషన్ రెడ్డి ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నాడు. ఏమని లేఖ రాసి చేతులు దులుపుకున్నాడు? ఇక బొగ్గట మాయమైందట, లేఖ రాసిన మీరు విచారణ చేయండి అంటే, ఎవరన్నా దొంగ నేనే దొంగను అని చెప్పేసి విచారణ జరిపించుకుంటారా? నేనే దొంగతనం చేసినా నా మీద విచారణ చేయండి అని అంటారా? సెంట్రల్ నుంచి బృందాలను రప్పించి కిషన్ రెడ్డి మేడిగడ్డ పిల్లర్స్ కుంగినాయి అనగానే కేంద్రానికి లేఖ రాసినావు కదా. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసిండ్రు, మీరేం చేయాలి? ఇప్పుడు ఆనాడు మేడిగడ్డ పిల్లర్స్ కుంగినాయి అనగానే కేంద్రం వాళ్ళకు లేఖ రాసిండ్రు కదా. మరి ఇప్పుడు కేంద్రం వాళ్ళకి రేఖ రాపియండ్రి, సింగరేణిలోకి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, కుంభకోణం జరిగింది, ఇంత బొగ్గు మాయమైంది అని చెప్పేసి మీరు రాయండి, లేఖ రాయండి. అట్లా కాదు, తేలుగుట్టిన దొంగలు లేక ఇద్దరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రి ఇలా సపోర్ట్ చేస్తలేడంటే మీరు అర్థం చేసుకోండి ఈ కథ ఎట్లున్నదో.